చంద్రబాబు గారికి సంబంధించి ఏదైతే డాక్టర్ల గురించి చేసిన వ్యాఖ్యలైతే పెద్ద గందరగోళమే దారితీస్తుంది. ఒకసారి దాని మీద ఆయన ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇందాక అంతకుముందు ఆయన మాట్లాడినటువంటి మాట ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ డాక్టర్లు డయాగ్నోసిస్ ఫెయిల్ అవుతున్నారు. ఆయన మాట్లాడినటువంటి ఈ మాట బాగా వైరల్ అవుతున్నటువంటిది. ఈ రోజు డాక్టర్లు సగం నాలెడ్జ్, రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. అవునా కాదా? ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం. ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ కాదు. రేపు రాబోయే అందరినీ ఆన్లైన్ లో పెట్టి ఆయన చెప్పుకొచ్చింది. దీని మీద ఇప్పుడు డాక్టర్ల స్పందన వచ్చేటప్పటికి ఏదైతే ఆర్టిఫిషియల్ మా సీఎం గారు ఇలా అంటున్నారు, దీనిపై నువ్వేమంటావు అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగారట. దానికి ఇచ్చిన సమాధానాన్ని ఇప్పుడు వాళ్ళే వాట్సాప్ గ్రూపుల్లో ట్రోల్ చేస్తున్నారు. సార్ ఏఐ ఎంత వేగంగా పెరిగినా ఏఐ ఆన్సర్ సార్ ఏఐ ఎంత వేగంగా పెరిగినా డాక్టర్ హృదయం, అనుభవం, నిర్ణయం ఎప్పటికీ రీప్లేస్ అవ్వదు. ఏఐ ఒక సాధనం మాత్రమే, సేవ చేసేవాళ్ళు మాత్రం డాక్టర్లు. మీ ప్రజల ప్రాణాలు టెక్నాలజీ మీద మాత్రమే వదిలేయడం సరైంది కాదు. ఇలాంటి మాటలు డాక్టర్లు అవసరం లేదు, ఏఐ చాలు. నాయకులు మాట్లాడితే వచ్చే పరిణామాలు చాలా తీవ్రమైన, సింపుల్గా క్లియర్గా ఇలా చెప్పొచ్చు అంటూ ప్రజల్లో గందరగోళం. డాక్టర్లు అవసరం లేకుండా అయితే మన ఆరోగ్యం ఎవరి చేతులు అనే సందేహం ప్రజల్లో పెరుగుతుంది. హెల్త్ సిస్టమ్ మీద నమ్మకం తగ్గిపోతుంది. డాక్టర్ల మోటివేషన్ పూర్తిగా పడిపోవడం, ఎన్నేళ్ళు చదివినా వాళ్ళని ఎలాంటి అవమానంగా అనిపిస్తాయి. దీంతో సేవాభావం తగ్గిపోవచ్చు, రూరల్ సర్వీస్కి ఆసక్తి తగ్గిపోవచ్చు, బ్రెయిన్ డ్రెయిన్ పెరుగుతుంది. అలాగే ఏఐ డేటా ఆధారంగా మాత్రమే హెల్త్ సర్వీసులు ఉంటాయి అంటే, కానీ అనుకోని ఎమర్జెన్సీలు, సడన్ కాంప్లికేషన్లు, సర్జరీలు ఇవి రియల్ టైం మానవ నిర్ణయం అవసరమైనవి. డాక్టర్ లేకుంటే ఇది ప్రాణాపాయం. అలాగే ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. డాక్టర్లని విలువ చేయకపోవడం అంటే ఆరోగ్య వ్యవస్థను నేను సీరియస్గా తీసుకోవడం లేదనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. ఏఐ మీద బ్లైండ్ డిపెండెన్స్ ప్రమాదకరం, తప్పులు చేయగలదు. సమాజం మొత్తం హెల్త్ డేటా మీద ఆధారపడుతుంది. తప్పుడు సూచనలు ఇస్తే భారీ ప్రమాదం అంటూ అయ్యా చంద్రబాబు గారు చాలా రోగాలకు మూల కారణం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం. రాజకీయ నాయకులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుంటే భూమి, నీరు, గాలి, ఆహారం కలుషితం కావడం వల్ల వచ్చే ఎన్నో వ్యాధులు నివారించబడేవి. వెక్టర్ వ్యాధులు, నకిలీ వైద్యులు, క్వాక్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మే ఫార్మసీలు, ఇవన్నీ ఎవరి బాధ్యత? డాక్టర్లను పక్కన పెట్టి ఒకసారి ఉపాధ్యాయులు వైపు చూద్దాం. వాళ్ళు నిజంగా ఉత్తమ విద్యార్థులను తయారు చేస్తున్నారా, లేక పిల్లలు ప్రైవేట్ పాఠశాలలు మరి ట్యూషన్ల మీద ఆధారపడుతున్నారా? మీరు మోరల్ సైన్స్ నేర్పకుండా దోపిడీ చేసిన ఆక్రమణదారుల చరిత్రను గొప్పగా చెప్తే వీటి వల్ల నేరాలు పెరిగాయా, తగ్గాయా? అవినీతి తగ్గిందా, పెరిగిందా? మన ఇంజనీర్లు అర్హత లేని వారా, లేక అవినీతి వ్యవస్థల కారణంగా రోడ్లు పాడవుతున్నాయా? వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయా, లేక ప్రాణాలు పోతాయా? విద్యుత్ కోతలు ఎందుకు జరుగుతున్నాయి? న్యాయవాదులు, పోలీసులు నిజాయితీగా పనిచేస్తే కోర్టులో కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి? మరి ఈ తరం రాజకీయ నాయకులు పాత్రలోని స్టేట్మెంట్ల నిజాయితీగా ఉన్నారా? వీళ్ళ నిబద్ధత ఎంత? స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత కూడా ప్రతిరంగం ఇబ్బందులు ఉన్నాయంటే ఇందులో మీ కుటుంబం వాటా రమారమి 30 ఏండ్లు అనగా కనీసం 3 వంతు. మరి ముందు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఎందుకు డాక్టర్లు మాత్రమే విమర్శిస్తున్నారు? ముఖ్యమంత్రిగా మీరు ఇలా నిర్లక్ష్య వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో వైద్య వృత్తి పట్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. మీ బావ బాలకృష్ణ బాధ్యతారహితంగా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు ఆయన దూరకంలే అని. కానీ మీరు 75 ఏళ్ల వయసులో 40 ఏళ్ల ప్రజా జీవితానంతరం 4వసారి ముఖ్యమంత్రిగా ఇలాంటి మాట్లాడడం నిరాశ కలిగించింది. పోయినసారి వ్యవసాయం ఎందుకు దండగా, కంప్యూటర్లు ఉండగా అని అన్నందుకు 10 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నారు. ఈలోపు వయసు అయిపోయింది, తెలంగాణ పుట్టింది, అయినా ఏమీ మారినట్లేరు. దాని నుంచి పెద్దగా నేర్చుకున్నట్టుగా కూడా కనబడడం లేదంటూ కాస్త రివర్స్లో ఆగ్రహంతో వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి వ్యతిరేకమైనటువంటి డాక్టర్లు అంటూ మరొక పక్కన వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు.